నీ యొక్క జీవితం అనే నావను ముందుకు కొనసాగించలేక నువ్వు ఏ రీతిగా కష్టపడుతున్నావో, నీ కుటుంబం నిమిత్తమైన ఎంత కష్టపడుతున్నావో రీతిగా యేసయ్య నిన్ను చూస్తున్నావు. ఎక్కడున్నా నిన్ను సముద్ర జలాలకు సరిహద్దులు వేసిన సర్వాధికారి అయిన దేవాది దేవుడు, సముద్రమును నోటి మాట చేత కలుగజేసిన గొప్ప దేవుడు అధికారంగా సముద్ర జలాల మీద అడుగులు వేస్తూ వారి మధ్యకు వస్తున్నాడు. చాలా మార్లు మనమంతా కూడా విన్నాము ఏంటంటే పక్షి రాజు గూర్చి మరి దైవజనుల ద్వారా కూడా చక్కటి వర్తమానం మనం వినగలిగాం. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో విషయాలు, ఎన్నో సంగతులు లిఖించి ఉన్నాడు. మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మరి పక్షుల ద్వారా కూడా మనతో మాట్లాడతాడు ఆయన. మరి ఆయన కొంతమంది వ్యక్తుల ద్వారా, వారి జీవితాల ద్వారా ఆయన మనతో మాట్లాడతారు. ఈ దినము పక్షిరాజుతో గూర్చి దేవుడు మనతో, ఆ యొక్క పక్షిరాజులో ఉన్న విశేషాన్ని గూర్చి దేవుడు ఉద్దేశించి మనతో కూడా ఆయన మాట్లాడబోతున్నారు. హల్లెలూయా. పక్షిరాజు గురించి మనం విన్నాం. ఏంటంటే పక్షిరాజు మరి అదట మరి ఎవరికి అందనంత దూరంలో తన గూడును ఎంతో ఉన్నతంగా కట్టుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎత్తైన ప్లేస్లోనికి వెళ్ళి ఎత్తైన స్థలాన్ని చూసుకొని ఆ ఎత్తైన స్థలంలో ఆ గూడుని ఏర్పరచుకుంటుంది. మరి ఎందుకని అలా గూడు ఏర్పరచుకుంటుందో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు. ఎందుకని అంటే ఏ శత్రువుకి అందనంత ఉన్నతంగా, ఏ శత్రువుకి అందనంత ఎత్తుగా ఆ యొక్క గూడునట పక్షిరాజు ఏర్పరచుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, ఉన్నతంగా కట్టుకునే అనుభవం, ఉన్నతమైన జీవిత అనుభవం మరి పక్షిరాజుకు ఉన్నది. దేవుని బిడ్డలారా, అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఆ పక్షిని పోల్చి మనతో మాట్లాడుతూ వస్తున్నారు. హల్లెలూయా. మన జీవితాలు కూడా అంత ఉన్నతంగా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఆ పక్షిరాజు అంట మరి ఉన్నతమైన స్థలంలో, ఎత్తైన ప్లేస్లో, ఎవరు ఏ శత్రువు కూడా అందనంత ఎత్తులో తన గూడును కట్టుకుంటుంది. దేవుని బిడ్డలారా, గూడును కట్టుకొని ఆ గూడులో చక్కటి పిల్లలను పెట్టి ఆ పిల్లలను కూడా చక్కగా చూసుకుంటూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజంగా ఎంతో ప్రేమగా వాడి పిల్లల్ని చూసుకుంటూ ఉంటుందండి పక్షిరాజు. ఆహారం తీసుకొచ్చి మరి ఎంతో చక్కగా ఆ పక్షులకు పెడుతూ ఎంతో మరి తన బిడ్డల్ని ఎంతో క్షేమంగా చూసుకుంటూ తన బిడ్డలకు ఎంతో సమృద్ధిని అనుగ్రహిస్తూ ఉంటుంది పక్షిరాజు. హల్లెలూయా. నిజమే కదా. మరి ఏ తల్లైనా ఏ తండ్రి అయినా తన బిడ్డలకు సౌఖ్యాన్ని ఇవ్వాలని చూస్తారు. హల్లెలూయా. సమృద్ధిని ఇవ్వగలుగుతారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, దేవుని దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఎప్పుడు కూడా సమృద్ధి ఉంటుంది. హల్లెలూయా. ఎందుకనంటే మన దేవుడు, మన తండ్రి, మన డాడీ మనకి సమృద్ధినిచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఏ కొదవ రానివ్వని దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. పక్షిరాజు కూడా అంతే. తనంటే ఆ గూడు ఉన్నతమైన స్థితిలో కట్టుకొని, ఉన్నతమైన స్థానంలో కట్టి తన బిడ్డల దగ్గరికి ఏ శత్రువు రాకూడదని ఆలోచించి ఉన్నతమైన స్థలంలో గూడును ఏర్పరిచి ఎంతో చక్కగా, ఎంతో జాగ్రత్తగా ఆ గూడును ఏర్పరిచి ఆ గూడులో ఉన్న చిన్న చిన్న పిల్లలకి ఆ యొక్క తల్లి ఏం చేస్తుందంటే ఆహారాన్ని తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది. దేవుని పిల్లలారా, పెడుతూ ఎంతో చక్కగా వారి మమ్మీ తెచ్చిన ఆహారాన్ని తినుకుంటూ ఆ పక్షులు ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా, ఎంతో ఉల్లాసంగా ఆ పక్షి పిల్లలు ఉంటూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఎంతో ఆనందంగా గడుపుతూ ఉంటాయి. నిజమేనండి, ఎంతో సౌఖ్యంగా ఉంటాయండి ఆ పిల్లలు. ఎందుకంటే ఏ శత్రువు వస్తాడనే భయం లేదు, ఏ శత్రువు వారిని తాకుతాడనే ఆలోచన లేదు. ఎందుకని? వారి మమ్మీ అంత కేర్ తీసుకుంది వారికి. హల్లెలూయా. అంత కేర్ తీసుకొని మరి
అంత గూడు చక్కగా పదిలంగా కట్టింది. హల్లెలూయా. అవునండి, ఒక పక్షికి అంత శ్రద్ధ తన బిడ్డల మీద ఉంటే ఆయన పిల్లలమైన మనము, మన దేవుడు మనకెంతో శ్రద్ధను నిలిపే దేవుడు. హల్లెలూయా. మన పైన ఎంతో శ్రద్ధ నిలుపుతున్నాడు ఆయన. అనుక్షణము ప్రతి క్షణము మన పైన శ్రద్ధ నిలిపే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా. యేసయ్య మంచి దేవుడు. ఆయన మన పైన ఆయన శ్రద్ధను నిలిపే దేవుడుగా ఉన్నాడండి. హల్లెలూయా. చూడండి, ఆ పక్షి మరి తనకు చక్కటి గూడును ఏర్పరిచి చక్కని పిల్లలను పెట్టి ఆ పక్షిరాజు ఒక రోజంట ఆ పక్షిరాజు ఆ గూడు చుట్టూ తిరుగుతూ ఉందంట. ఆ గూడు చుట్టూ ఊరికే అల్లాడుతూ తిరుగుతూ ఆ పక్షిరాజు ఏం చేసిందో ఈరోజు మనం చూద్దాం దేవుని యొక్క వాక్యంలో. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 11వ వచనంలో రాయబడిన మాట, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద మోస్తుందంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరచుదాం. దేవుని పిల్లలారా, చూడండి, ఆ పక్షిరాజు ఏం చేసిందంటే గూడు కట్టిన మరి ఎంతో చక్కగా శ్రద్ధగా తన బిడ్డల కోసం ఎంతో సౌకర్యవంతంగా ఆ గూడును ఏర్పరిచింది. మరి గూడును ఏర్పరిచి ఆ గూడులో ఉన్న తన పిల్లలకు చక్కటి సమృద్ధి అయిన ఆహారం పెడుతుంది. ఆ పిల్లలు అనుకుంటున్నాయి, మా మమ్మీకి మేమంటే చాలా ఇష్టం, మరి మా డాడీకి మేమంటే చాలా ఇష్టం, మాకు చక్కటి ఆహారం తీసుకొస్తున్నారు, ఎంతో సమృద్ధి ఉంది, మాకు ఏది లోటు చేయట్లేదు, మాకు ఏది తక్కువ చేయట్లేదు, మాకేది తక్కువ కావట్లేదు అని ఆ పక్షి పిల్లలు అంటే ఎంతో సంతోషిస్తున్నాయి. ఆ పక్షిరాజు పిల్లలు ఎంతో ఆనందిస్తున్నాయి. దేవుని బిడ్డలారా, అటువంటి ఒక సమయంలో ఒక రోజున పక్షిరాజు ఏం చేసిందంటేనండి, ఆ పక్షిరాజు ఒకరోజు ఆహారం తీసుకురాకుండా ఆ బిడ్డలు ఎదురు చూస్తున్నాయి, ఆహారం మరి తీసుకొస్తారేమో అని చూస్తూ ఉంటే ఆహారం తీసుకురాకుండా ఆ పక్షిరాజు ఏం చేస్తుందంటేనంటే అండి, ఆ గూడు చుట్టూ అది అల్లాడుతూ తిరుగుతూ ఏం చేస్తుందంటే కట్టిన గూడునే కొద్ది కొద్దిగా రేపుతుందంట. దేవుని బిడ్డలారా, ఆ కట్టిన గూడునే ఏం చేసిందంటే కొద్ది కొద్దిగా రేపుతుంది. ఏ గూడైతే తన బిడ్డలకు క్షేమాన్ని ఇస్తుంది అనుకుందో, ఏ గూడైతే ఏ శత్రువు రాకుండా మరి తన బిడ్డలకు కాపుదలను ఇస్తుంది అనుకుందో, ఆ గూడునే ఆ పక్షిరాజే తన చేతులతో తనే ఆ గూడునంట పెరికి వేస్తుంది, రేపేస్తుంది. దేవుని బిడ్డలారా, గూడును రేపుతుంటే పక్షి పిల్లలకి ఏమీ అర్థం కావట్లేదు. అదేంటి, ఇప్పటి వరకు ఎంతో క్షేమంగా ఉంచింది కదా మమ్మల్ని, ఏ శత్రువుకి కూడా కనపడకుండా దాచిపెట్టింది కదా మా మమ్మీ, కానీ ఈరోజు ఏంటి గూడుని తానే రేపేస్తుంది, ఈరోజు భోజనం కూడా తీసుకురాలేదు అని ఈ పక్షి పిల్లలు అనుకుంటున్నాయంట. దేవుని బిడ్డలారా, అనుకుంటూ ఉండగానే ఆ పక్షిరాజు గూడంతా కూడా రేపేసిందండి. గూడంతా రేపేస్తే ఒక్కసారిగా ఎత్తైన ప్లేస్లో ఉన్నాయి కదా ఆ పక్షిరాజు పిల్లలు, ఒక్కసారే ఉన్నట్టుండి ఆ ఎత్తైన ప్రదేశం నుండి, ఆ ఎత్తైన ప్రాంతం నుండి కిందకి పడిపోతున్నాయంట, కిందకు వచ్చేస్తున్నాయి, కింద పడిపోతున్నాయి. అటువంటి కింద పడిపోతున్న ఆ సమయంలో ఆ పక్షి పిల్లలు అనుకుంటున్నాయంట, మన మమ్మీ ఎందుకు ఇలా మనల్ని విడిచిపెట్టింది, ఎందుకు మనల్ని ఇలా నెట్టేస్తుంది, మనల్ని చంపేయాలని ఎందుకు అనుకుంటుంది, ఎందుకు మనల్ని పైనుంచి తోసివేసింది, ఎందుకు మన గూడు రేపేసింది, మనం ఇక చనిపోతామా, ఇక మనం బ్రతికే ఛాన్స్ లేదు, మమ్మీ ఎందుకు ఇలా మమ్మల్ని చేస్తుంది, ఎందుకు ఇలా మన గూడు రేపేసింది, ఇంకా కొన్ని క్షణాల్లో మనం చనిపోబోతున్నాం, ఇక మన వల్ల కాదు ఇక అని అనుకుంటున్న సమయంలో పక్షిరాజట మరలా గివ్వుమని కిందకొచ్చి ఆ తన రెక్కలను చాపి ఆ బిడ్డలు ఎత్తుకొని వెళ్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చూడండి, ఆ పక్షిరాజు అలానే వచ్చేసిన కిందకి భయన వచ్చేసి మరి మరణ పంచుల్లోకి వెళ్ళిపోయినాయి ఆ పక్షి పిల్లలు.
ఇంకా కొన్ని క్షణాల్లో చనిపోబోతున్నాయి. ఆ ఎత్తైన ప్లేస్లో నుంచి కింద పడి చనిపోబోతున్నాయి. అటువంటి సమయంలో పక్షిరాజు చూసిందండి. పక్షిరాజు గివ్వమని వచ్చేసి రివ్వునొచ్చేసి ఏం చేసిందంటే తన రెక్కలు చాచింది. రెక్కలు చాచి ఆ పక్షి పిల్లను ఆ రెక్కల మీద మోసుకొని అల్లా పైకి తీసుకొని వెళ్ళింది. హల్లెలూయా, హల్లెలూయా. మరలా అలాగే చేస్తుంది. మళ్ళీ ఎత్తైన ప్లేస్ తీసుకొని వెళ్ళింది. మరలా వదిలేసిందండి. మరలా ఇక చనిపోతాం అనుకున్నప్పుడు మరలా వచ్చి రివ్వమనుకుంటే వచ్చి మరలా రెక్కల మీద మోసుకొని వెళ్ళిపోతుందండి. దేవుని బిడ్డలారా, పిల్లలకి ఏమీ అర్థం కావట్లేదా? పిల్లలకి ఏమీ అర్థం కావట్లా. ఎందుకు ఇలా చేస్తుంది మమ్మీ, ఎందుకు ఇలా చేస్తున్నారు మనల్ని, మనకి ఏమీ అర్థం కావట్లేదు అని అనుకుంటున్నాయి. మమ్మీ మనల్ని ఎందుకు నాశనం చేయాలనుకుంటుంది, మమ్మీ మనల్ని ఎందుకు పడేయాలనుకుంటుంది, మమ్మీ మనల్ని ఎందుకు మనం మరణించాలని కోరుకుంటుంది, ఎందుకు ఈ శ్రమకు అప్పగిస్తుంది, ఎందుకు ఈ కష్టానికి అప్పగిస్తుంది అని ఆ పిల్లలట మనసులో చాలా బాధపడుతున్నాయంట. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డ ఆ పక్షిరాజు అలాగే ఆ యొక్క పక్షులను ఆ పిల్లలను కిందకు వదిలేస్తుంది. తీసుకొచ్చి మళ్ళా పైకి ఎత్తైన స్థలానికి తీసుకొని వెళ్తుంది. అలా చేస్తూ 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 ఉండగా ఆ పక్షి పిల్లలంట ఆ రెక్కలు కూడా చాపడం మొదలుపెట్టినాయి. గట్టిగా చెప్పలు కూడా దేవుని వైపచ్చు. హల్లెలూయా. ఆ పక్షి పిల్లలు కూడా ఏం చేస్తున్నాయంటే వాటికున్న రెక్కలు అంటే అప్పుడు వరకు వాటికి రెక్కలున్నాయి అనేది వారికి అర్థం కాల. వాటికి రెక్కలున్నాయి అనే ఒక అనుభవం వారికి తెలియదు, వాటికి తెలియదు. దేవుని బిడ్డలారా, ఆ రెక్క ఎప్పుడైతే మమ్మీ అలా వదిలేస్తుందో, ఆ పక్షిరాజు అలా వదిలేస్తుందో అప్పుడు ఒక ఆలోచన వచ్చిందంట. ఆ పక్షి పిల్లలకు వాటి రెక్కలను కూడా చాపడం ప్రారంభించినాయి. హల్లెలూయా, హల్లెలూయా. ముందు అనుకున్నాయి, ఎందుకు మా మమ్మీ ఇలా చేస్తుంది, ఎందుకు మమ్మల్ని చంపాలనుకుంటుంది. దేవుని బిడ్డలారా, నిజమా? కన్న తల్లి కన్న తండ్రి ఎక్కడైనా బిడ్డలను చంపాలనుకుంటారా? పక్షిరాజు ఎందుకు అలా చేస్తుందంటే దేవుని బిడ్డ ఆ పక్షి పిల్లలు కూడా ఎవరి మీద ఆధారపడకూడదని, ఆ పక్షి పిల్లలు కూడా సోమరులాగా తయారవ్వకూడదని, ఆ పక్షి పిల్లలు కూడా ఎగరడం నేర్చుకోవాలని, ఆ పక్షిరాజు పిల్లలు కూడా అవి కూడా ఎత్తైన స్థలంలోనికి ఎగరాలని, ఆ పక్షి పిల్లలు కూడా మరి పక్షిరాజు ఎంత ఉన్నతమైన స్థానంలో ఉందో ఆ పక్షిరాజు బిడ్డలు కూడా అంతే ఉన్నతమైన స్థలంలోనికి వెళ్ళాలని ఆ పక్షిరాజు యొక్క ఆశయం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి పక్షిరాజుకి ఎంత జ్ఞానం ఉందండి. తన బిడ్డలను సోమరులుగా చేయకూడదు. తన బిడ్డలు ఇక రోజు ఆ గూడులోనే కూర్చుని వారి మమ్మీ తెచ్చి ఆహారమే తినుకుంటూ అలాగే సోమరులు అయిపోతే వారి జీవితాలు పాడైపోతాయని, వారి బ్రతుకులు పతనమైపోతాయని, శత్రువుని ఎదిరించే శక్తి వారికి రాదని, శత్రువుని ఎదిరించే బలము వారికి రాదని, అలాగే అంత మాత్రమే కాదు తనలాగే తన బిడ్డలు కూడా ఉన్నతంగా ఎగరాలని, తనలాగే తన బిడ్డలు కూడా ఉన్నతమైన స్థలంలో ఉండాలని ఆ పక్షిరాజు యొక్క ఆలోచన అయి ఉన్నది. దేవుని బిడ్డలారా, అవునండి. అందుకే ఆ పక్షిరాజు ఏం చేస్తుందంటే గూడును రేపుతుందండి. ఎంతో చక్కగా సౌఖ్యంగా ఉన్న, ఎంతో నెమ్మదితో బ్రతుకుతున్నా, ఎంతో సమృద్ధితో జీవిస్తున్నా ఆ యొక్క బిడ్డలు, ఆ పక్షి యొక్క పిల్లల్ని యొక్క గూడును ఆ తల్లి అందుకే గూడు రేపుతుంది. దేవుని బిడ్డ, ఆ గూడు ఎందుకు రేపుతుంది అన్నది ఆ బిడ్డలకు అర్థం కాదు. రేపేటప్పుడు ఆ బిడ్డలకు అర్థం కాదు, ఆలోచించవు ఆ యొక్క పక్షి పిల్లలు. దేవుని బిడ్డలారా, అనుకుంటాయి మా జీవితం నాశనం అయిపోవడానికేనేమో మా మమ్మీ ఇలా చేస్తుంది, మా జీవితం పాడైపోవడానికేనేమో ఇలా మా మమ్మీ చేస్తుంది, అందుకనేమో మా చెయ్యి విడిచింది, అందుకనే మమ్మల్ని త్రోసేసింది. ఎంత కర్కశంగా అంటే ఎంత కర్కశంగా పై నుంచి ఒక్కసారి కిందకి పడేసింది అండి. ఆ పక్షి పిల్లలను, పక్షిరాజు పిల్లలు అనుకుంటున్నాయి మా మమ్మీ ఎంత కఠినాత్మురాలో, మా మమ్మీ గుండె ఎంత బండ, ఎంత కఠినంగా వ్యవహరిస్తుంది అసలు మా పట్ల. ఇప్పుడు వరకు మమ్మీకి బాగానే ఉంది కదా, ఇప్పుడేమైనా అయిందా మా మమ్మీకి, ఎందుకు ఇలా చేస్తుంది, ఎందుకు ఇలా చేస్తుందని
ఆ పక్షిరాజు పిల్లలు బాధపడుతుండే. దేవుని బిడ్డలారా, ఆ పిల్లలు నాశనం అవ్వాలని కాదు, ఆ పక్షిరాజు పిల్లలు పతనం అయిపోవాలని కాదు, ఆ పక్షిరాజు పిల్లలు చెదిరిపోవాలని కాదు. ఆ పక్షిరాజు అలా చేసేది. ఆ పక్షిరాజు యొక్క పిల్లలు ఆ యొక్క పిల్లలు ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని, ఉన్నతమైన స్థితిని చూడాలని, శత్రువుతో పోరాడే గొప్ప కృపలోనికి రావాలని ఆ యొక్క పక్షిరాజు ఆ బిడ్డలకు ఆ యొక్క ఎగరటం అనేది నేర్పిస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎగరటం అనేది నేర్పిస్తూ ఉంటుంది, విద్య అనేది నేర్పిస్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, ఆ రోజు ఆ పక్షిరాజు పిల్లలు అనుకున్నట్లే ఒక్కొక్కసారి నువ్వు కూడా అనుకుంటూ ఉన్నావు కదా. నిజమే, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తర్వాత, యేసయ్యను రక్షకుడిగా నీ జీవితంలోనికి స్వీకరించిన తర్వాత ఎంతో సమృద్ధి, ఎంతో ఆనందం. ఆహా ఓహో, నా యేసయ్య చాలా మంచివాడు, నా యేసయ్య ఎంత గొప్ప దేవుడు, నేను అడగగానే నాకు అన్నీ అనుగ్రహిస్తున్నాడు, నాకు సమృద్ధిని ఇస్తున్నాడు, నాకు నా దేవుడు నాకు కష్టం రానివ్వట్లేదు, నా దేవుడు నాకు ఏ కొరత రానివ్వట్లేదు, నా దేవుడు ఏ బాధ నాకు కలగనివ్వట్లేదు అని నువ్వు ఎంతో హ్యాపీగా ఉంటూ ఉంటావు. అందరికీ సాక్ష్యాల మీద సాక్ష్యాలు, సాక్ష్యాల మీద సాక్ష్యాలు చెబుతూ ఉంటావు. ఏమనంటే, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నా కుటుంబంలో సమృద్ధి ఉందండి, యేసుక్రీస్తు ప్రభువుని నా సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నా జీవితం ఎంత శాంతియుతంగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో, ఎంత అద్భుతంగా ఉందో, ఎంత ఉల్లాసంగా గడుస్తుందో. నాకు ఏది ఉన్నా నా దేవుడిని అడగగానే ఇస్తాడండి. అవును, ఇస్తాడు. మన దేవుడు గొప్ప దేవుడు అండి. హల్లెలూయా. ఆయన మనకు సమృద్ధినిచ్చే దేవుడు అండి. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత, కొన్ని రోజులు జరుగుతున్న క్రమంలో నీ జీవితంలోనికి శోధనలు వస్తూ ఉంటాయి, నీ జీవితంలో బాధలు ఎదురైనాయి. ఇప్పుడు నీ పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోయినాయి. ఇప్పుడు నీ జీవితం అంతా కూడా అతాకుతలం అయిపోతుంది. ఈరోజు ఒక రోజున సమృద్ధిని అనుభవించిన నీ జీవితంలో ఈ రోజున తినడానికి భోజనం కరువైపోయిన పరిస్థితులు ఎదురైనాయి. ఎంతో సౌఖ్యంగా ఉన్న నీ జీవితంలో ఈ రోజున శోధన, బాధ, వేదన, కష్టం, కన్నీరు, ఎటు చూసిన నెమ్మది లేని పరిస్థితి కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావంటే, ఎందుకయ్యా యేసయ్యా నా చెయ్యి విడిచావు, ఎందుకయ్యా నువ్వు నన్ను మర్చిపోయావు, నా దేవుడు నన్ను మర్చిపోబట్టేనేమో ఈ కష్టాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమంది అంటారు కదా, నా దేవుడు నన్ను శోధిస్తున్నాడండి. మన దేవుడు ఎప్పుడు మనల్ని శోధించడండి, మన దేవుడు ఎప్పుడు మనల్ని శోధించడు. చాలామంది అంటారు, తప్పుగా మాట్లాడుతుంటారు, యేసయ్య ఎప్పుడు మనల్ని శోధించడు, సాతానుడు శోధిస్తాడు, మన తండ్రి మనల్ని పరిశోధిస్తాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని వైపుపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అవును, ఆ పక్షిరాజు తన బిడ్డలకు పరీక్ష పెట్టినట్లుగా మన దేవుడు కూడా, మన తండ్రి కూడా ఒకరు మన జీవితంలో కూడా పరీక్షలు పెడతాడు. మన జీవితంలో ఈ రోజున నీ జీవితంలో ఎందుకు, ఈ రోజున నీకు జీవితంలో కష్టాలు, కన్నీట్లు, పరిస్థితులు, ఒకప్పుడు సౌఖ్యంగా ఉన్న నీ జీవితం ఈ రోజున ఎందుకు కష్టాలు పాలైపోయింది? ఒకప్పుడు ఆనందంగా ఉన్న, సమృద్ధిని అనుభవించిన నీ జీవితం ఈ రోజున ఎందుకు ఈ రోజున అస్తవ్యస్తంగా మారిపోయింది? ఈరోజు ఒకవేళ నీ గూడు కూడా రేపబడిన పరిస్థితిలో ఉందేమో నీ జీవితం, నీ దేవుడు కూడా నీ గూడు రేపి ఉన్నాడేమో ఈ రోజున. అందుకనే ఈ రోజున నీ పరిస్థితులన్నీ కూడా ప్రతికూలమైపోయినాయి. ఈ రోజున ఉన్నట్టుండి ఈ రోజున ఆర్థికపరమైన పోరాటం బయలుదేరింది. ఈరోజు నీ జీవితంలో అనారోగ్య పరిస్థితులు ఎదురైనాయి. ఈ రోజున కష్టాలు, కన్నీటి పరిస్థితులు, ఇబ్బందులు, ఈ రోజున రోగాలు, ఈ రోజున వేదన, శ్రమ, బాధ ఈ జీవితంలో ఎదురైంది. నువ్వు అనుకుంటున్నావు, నా దేవుడు నా చెయ్యి విడిచివేశాడు, నా దేవుడు నన్ను మర్చిపోయాడు, నా తండ్రి నన్ను విడిచిపెట్టాడు, అందుకే నేను ఇన్ని కష్టాలు పాలైపోతున్నాను, లేకపోతే నా జీవితంలో ఇంత శ్రమ రాదు, లేకపోతే నా జీవితంలో ఇంత శోధన రాదు, నా జీవితంలో ఇన్ని ఇబ్బందులు రావు, ఇన్ని కష్టాలు రావు. ఎందుకు నా దేవుడు నా చేయి విడిచాడు? ఎందుకు నన్ను ఈ కష్టాలు పాలు చేశాడు?
ఎందుకు నన్ను ఇంత ఇబ్బందుల పాలు చేశాడని నువ్వు బాధపడుతున్నావేమో, ఒకవేళ కృంగిపోయి ఉన్నావేమో. నేను నీతిగానే బ్రతుకుతున్నానే, నేను యథార్థంగానే జీవిస్తున్నానే, ప్రతి వారం దేవుని సన్నిధానానికి వెళ్తున్నానే, అనుక్షణము దేవుని సన్నిధిలోని ప్రార్థిస్తున్నానే, ఏ పొరపాటు చేయట్లేదు, నేను ఏ తప్పు నేను చెయ్యట్లేదు, నీతిగానే జీవిస్తున్నా. అయినా ఎందుకు నా జీవితంలో ఈ పోరాటాలు, ఎందుకు నా జీవితంలో ఈ ఇబ్బందులు, ఎందుకు నా జీవితంలో ఈ కష్టాలు, ఎందుకు నా జీవితంలో ఈ కడగండ్లు, ఎందుకు నా జీవితంలో ఈ శోధన అని ఈరోజు నువ్వు బాధపడుతున్నావేమో. ఎందుకనంటే నీ దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు అంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన నీకు, నాకు, మనకు ఆయన దేవుని వాక్యం సెలవిస్తుంది. దావీదు అంటాడు, నా వ్రేళ్లకు ఆయన యుద్ధము నేర్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, నువ్వు ఎలా ఉండాలో దేవుడు నిన్ను పటిష్టంగా స్థిరపరచడానికే నీ జీవితంలోనికి ఆ శోధనలు అనేవి అనుమతిస్తాడు. ఆయన నిన్ను విశ్వాసంలో స్థిరపరచడానికే, నిన్ను నాశనం చేయడానికి నీ జీవితంలో శ్రమను ఆయన పుట్టించడు. నిన్ను ఇబ్బందులు పాలు చేయాలనేది ఆ తండ్రి ఉద్దేశం కాదు. నిన్ను రోగాలు పాలు చేయాలనేది నీ తండ్రి ఉద్దేశం కాదు. నువ్వు అనుకుంటున్నావు నా దేవుడు నన్ను శోధిస్తున్నాడని, నా దేవుడు నన్ను ఇబ్బందులు పాలు చేశాడని, నా తండ్రి నా చెయ్యి విడిచాడు అని, నా తండ్రి నన్ను మరిచిపోయాడని. అందుకే ఈ కష్టాలు, అందుకే ఈ కన్నీటి పరిస్థితులు, అందుకే ఈ ఆర్థిక పరమైన పోరాటం, అందుకే ఈ శ్రమ, అందుకే ఈ బాధ, అందుకే ఈ కన్నీళ్ళు. ఈరోజు నువ్వు బాధపడుతున్నావు కదా, ఎందుకనయ్యా నేను నమ్ముకున్న ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఎందుకయ్యా నేను నమ్ముకున్నా ఇన్ని బాధలు వస్తున్నాయి నా జీవితంలో, ఎందుకయ్యా ఈ శోధనని నమ్ముకున్నా. ఎక్కడికి వెళ్ళిన పోరాటం ఎదురవుతుందయ్యా, ఎక్కడికి వెళ్ళిన సమస్య అయ్యా. నేను నీతిగానే ఉంటున్నానే, యథార్థంగానే ఉంటున్నానే, అయినా ఏంటయ్యా మీ పరిస్థితి అని నువ్వు బాధపడుతున్నావేమా. దేవుని బిడ్డలారా, ఎందుకనంటే దేవుడు నిన్ను ఆయనంత ఉన్నతమైన స్థానానికి నువ్వు ఎగరాలనేదే దేవుని ఉద్దేశమైనది. హల్లెలూయా. నీ దేవుడు గొప్పవాడు గనక, పక్షిరాజే ఉన్నతమైన స్థానంలో ఉంటే పక్షిరాజును మించి అత్యున్నతమైన స్థానంలో నీ దేవుడు ఉన్నాడు. గొప్ప మహిమతో నిండి ఉన్న దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఉన్నతమైన దేవుడు. ఆ ఉన్నతమైన స్థానంలోనికి నువ్వు కూడా వెళ్ళాలని, నేను కూడా చేరాలని, మనము కూడా చేరాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అందుకే దేవుడే ఒక్కొక్కసారి నీ గూడు రేపుతూ ఉంటాడు. ఎందుకో తెలుసా? నిన్ను విశ్వాసంలో స్థిరపరచాలని, ఎందుకో తెలుసా? నిన్ను పదిలంగా భద్రపరచాలని, ఎందుకో తెలుసా? నిన్ను స్టాండర్డ్ చేయాలని, స్థిరపరచాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. హల్లెలూయా. ఆయన ఎందుకో తెలుసా నిన్నంతగా ఇబ్బందులు పాలు చేసేది? నీకు రెండంతల ఆశీర్వాదం ఇవ్వాలనే. హల్లెలూయా, హల్లెలూయా. రెండంతల మేలుతో నిన్ను నింపాలనే దేవాది దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అందుకే నిన్ను ఆ శ్రమలలోనికి నడిపిస్తూ ఉంటాడు, అందుకే నిన్ను కష్టాలలోనికి నడిపిస్తూ ఉంటాడు. అంతేగాని నీ చెయ్యి విడిచేవాడు కాదు. ఆ కష్టాల్లో నిన్ను వదిలేయడైనా, ఆ ఇబ్బందుల్లో నిన్ను వదిలేయడైనా, ఆ శోధనలో నిన్ను వదిలేయడైనా. నువ్వేమో వదిలేసాడేమో అనుకుంటావు, నన్ను విడిచిపెట్టాడేమో అనుకుంటావు. ఎందుకయ్యా నన్ను ఒంటరిని చేసావు ఈ శోధనలో అనుకుంటావు. అయ్యా ఎందుకయ్యా నాకు ఈ బాధలో ప్రభు అనుకుంటావు. దేవుని బిడ్డలారా, ఎప్పుడు నిన్ను వదిలేడు ఆయన. ఈ శోధనకి నువ్వు జయించలేవు ఈ కనుక్కునే సమయంలో. పక్షి రాజు కనుక ఎలా తన రెక్కలు చాపి తన బిడ్డలను మొయ్యడానికి ఎలా వచ్చిందో, నీ దేవుడు కూడా ఆ సేవల వలయంలో కొట్టు మిట్టాడుతూ నలిగిపోతున్న వేళ నీ దేవుడు నీ దగ్గరకు వచ్చి ఆ యొక్క సమయం దేవుని
చెయ్యి నీకు అందించి నిన్ను లేవనెత్తే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమస్యలోని నిన్ను ఉంచాడు, ఆ ఇబ్బందుల్లోనే నిన్ను ఉంచాడు, ఆ కష్టాల్లో నిన్ను ఉంచాడు, ఆ కన్నీటి పరిస్థితుల్లో నిన్ను ఉంచాడు. ఇవన్నీ ఎందుకయ్యా అంటే నిన్ను స్థిరపరచాలనేదే దేవుని ఉద్దేశమైనది. ఆయన నీకు పోరాటాన్ని నేర్పే దేవుడుగా ఉన్నాడు. ఆయన ఎందుకో తెలుసా? నిన్ను నాశనం చేయడానికి కాదు ఈ శ్రమ, నిన్ను ఇబ్బందులు పాలు చేయడానికి కాదు ఈ కష్టం వచ్చింది నీ జీవితంలోనికి. ఈ రోజు నీ శోధన నీ జీవితంలోనికి వచ్చింది నిన్ను ఇబ్బందులు పాలు చేయాలని కాదు, నిన్ను నాశనం చేయాలని అనుకోవట్లేదు నీ దేవుడు. ఆ కష్టాల్లో పాలు వేసి నిన్ను 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 నాశనం చేయాలని కోరుకోవట్లేదు దేవుడు. నీకు కష్టాలు, ఇబ్బందులు, కన్నీటి పరిస్థితులు కలుగజేసి నీ జీవితం నాశనం చేయాలని ఏ తండ్రి అనుకుంటాడండి? ఏ తండ్రి అనుకోడు కదా. అలాగే నీ దేవుడు కూడా అనుకోడు. ఆయన ఎందుకయ్యా శ్రమలు అంటే, ఎందుకయ్యా కష్టాలు అంటే, ఎందుకయ్యా దుఃఖం ఈ పరిస్థితుల్లో అంటే, అది కేవలం నేను షైన్ చేయడానికి మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను బలపరచడానికే, నిన్ను నిలబెట్టడానికే, నిన్ను స్థిరపరచడానికే, ఆయనలాగా నిన్ను మార్చడం కొరకే. హల్లెలూయా. ఆయన ఉన్న ఉన్నతమైన రాజ్యానికి నిన్ను తీసుకుని వెళ్ళడం కొరకే. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క శోధనను జయించే ఆ శక్తిని నీకు ప్రసాదించడానికే దేవాది దేవుడు ఒక్కొక్కసారి గూడు రేపుతాడండి. ఎంతో సుఖంగా, సౌఖ్యంగా, సంతోషంగా సాగుతున్న నీ కుటుంబానికి ఒక్కొక్కసారి గూడు రేపుతాడా? ఒకవేళ నీ జీవితం కూడా ఈరోజు నా గూడు రేపిన అనుభవంలో ఉందేమో? ఆ గూడు రేపిన అనుభవంలో నీ జీవితం కొనసాగుతుందేమో? ఈ రోజున అల్లాడిపోతున్నవేమో? ఆ శ్రమలు, బాధలు, కష్టాలు, కన్నీటి పరిస్థితులను చూసి ఈ రోజున ఏంటయ్యా నా పరిస్థితి, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా నా జీవితం ఇలా అయిపోతుంది, నన్ను నాశనం చేయాలనుకుంటున్నావా డాడీ? నన్ను మరణం పాలు చేయాలనుకుంటున్నావా? అందుకే ఈ రోగాన్ని ప్రవేశపెట్టావా? ఈ సమస్య నా జీవితంలోనికి ప్రవేశింపజేసావా అంటే నీ దేవుడు అంటున్నాడు, లేదు నాన్న అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. అవును, మన శ్రమల పాలు చేయడండి, కష్టాలు పాలు చేయడండి. ఆయన నీతిగా, యథార్థంగా దేవుని బిడ్డగా నువ్వు ఉండినట్లయితే, ఆయనను హత్తుకొని నువ్వు జీవించినట్లయితే, ఆయన నేను ఎప్పుడు నీ చెయ్యి విడిచే దేవుడుగా లేడండి. ఆ కింది భాగాలు అంటున్నాడు, నేను నా రెక్కల మీద నేను మోసే దేవుడిని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు గూర్చి మాట్లాడుతున్నాడు ఆ మాట. ఇశ్రాయేలు ప్రజలు చూసి మాట్లాడుతున్నాడు దేవాది దేవుడు ఆ మాట. ఇశ్రాయేలు బిడ్డలారా, ఇశ్రాయేలులారా, ఆ పక్షిరాజు రెక్కల మీద తన బిడ్డలను మోసినట్లు నిన్ను కూడా నేను మోసాను. ఇప్పుడు కూడా మిమ్మల్ని నేను వదిలేయలేదు. మిమ్మల్ని నాశనం చేయడానికి ఈ శ్రమలు కాదు, ఈ ఇబ్బందులు కాదు, ఈ కష్టాలు కాదు, ఈ కన్నీళ్లు కాదు. మిమ్మల్ని ఉన్నతమైన స్థలంలోకి తీసుకొని వెళ్ళాలని, మిమ్మల్ని గొప్పవారిగా చేయాలనే నా తపనని దేవుడు మాట్లాడుతున్నాడు. అదే దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు దేవుని పాదాలు పట్టుకుని అడుగుతున్నావు, దేవా ఎంతకాలం ఈ కష్టాలు అనుకుంటున్నావు, ఎంతకాలం ఈ ఇబ్బంది పరిస్థితులు, ఎందుకయ్యా నా చెయ్యి విడిచావు, ఎందుకయ్యా నన్ను వదిలేసావు, ఎందుకయ్యా నన్ను మర్చిపోయావు? అందరూ విడిస్తే నేను బ్రతికాను, అందరూ నా చెయ్యి విడిచిన వేళ నువ్వు ఉన్నావని బ్రతికాను. అయ్యా, అందరూ విడిచినట్లు నా చెయ్యి నువ్వు విడువు అని, అందరూ మరిచిపోయినట్లు నువ్వు నన్ను మరువు అని, నువ్వు ఉన్నావని ఒక ధైర్యంతో నడుస్తున్నానయ్యా. అటువంటి సమయంలో నా చెయ్యి నువ్వు ఎందుకు విడిచావయ్యా? ఎందుకయ్యా నా గూడిలో రేపావయ్యా? ఈ శ్రమల్ని తట్టుకోలేకపోతున్నాను, ఈ బాధల్ని తట్టుకోలేకపోతున్నాను, ఈ కష్టాలు నా వల్ల కావట్లేదు, ఇబ్బందికర పరిస్థితుల్ని తట్టుకోలేకపోతున్నానని కృంగిపోతున్న నీతో ప్రభు అంటున్నాడు, నేను వదిలేయలేదని అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. ఎందుకయ్యా ఈ శ్రమల్లో నీకు తీసుకుని వెళ్ళావంటే దేవుడు అంటున్నాడు, రెండంతలుగా నిన్ను ఆశీర్వదించడానికే అంటున్నాడు.
ఈ శ్రమ నీ మేలు కొరకే అంటున్నాడు ప్రభు. ఈ శోధన నీ మేలు కొరకే అంటున్నాడు ప్రభు. ఈ నింద నీ మేలు కొరకే అంటున్నాడు ప్రభు. ఈ వేదన నీ మేలు కొరకే అంటున్నాడు ప్రభు. ఈ యొక్క ఆర్థికమైన ఇబ్బందులు నీ మేలు కొరకే అంటున్నాడు ప్రభు. దేవుని బిడ్డలారా, అవునండి, దేవుడు మనల్ని పరీక్షిస్తాడండి. దేవుడు మనల్ని పరిశోధిస్తాడండి. మనం ఎందుకంటే మనల్ని స్థిరంగా నిలపాలన్నది ఆయన ఉద్దేశం అండి. మనల్ని నాశనం చేయాలని అనుకోడండి. దేవుని బిడ్డలారా, అవును, ఈరోజు నువ్వు కూడా ఆ పరీక్షలో ఉన్నావేమో. ఈరోజు కూడా నీ కుటుంబం ఆ పరీక్ష ఎదుర్కొంటుందేమో. ఈరోజు నీ గూడు కూడా రేపబడి ఉందేమో. దేవుని బిడ్డలారా, అవును, మా జీవితంలో కూడా దేవుని పరిచర్యకు వచ్చిన దినాల్లో దేవుని బిడ్డ ఎంతో సుఖవంతంగా సౌఖ్యంగా నడిచే కుటుంబం ఒక్కసారిగా పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతూ వచ్చినాయి. ఎలాంటి పరిస్థితి అంటే బిడ్డలకు కడుపు నిండా కూడా భోజనం పెట్టుకోలేని పరిస్థితి. ఆ దినాల్లో మా రెంట్ ఎంతంటే 400 రూపాయలు. మేము అద్దె గృహంలో ఉండేవారం అండి. 400 రూపాయలు అద్దె కట్టాలి ప్రతి నెల. ఆ అద్దె కట్టడానికి కూడా ధనము లేని పరిస్థితి. దేవుని బిడ్డ, ఎటువంటి పరిస్థితి అంటే నేను గర్భవతిగా ఉన్నా కడుపు నిండా భోజనం కూడా చేయలేని పరిస్థితి. ఏదన్నా కొని తిందామన్నా చేతిలో ధనము లేని పరిస్థితి. అందరూ అంటుంటారు కదా, ప్రెగ్నెంట్తో ఉన్న స్త్రీలకు అవి తినాలని ఇవి తినాలని అనిపిస్తూ ఉంటుంది. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, అవును, ప్రెగ్నెంట్తో ఉంటే అవి తినాలనిపిస్తుంది ఇవి తినాలనిపిస్తుందని. నిజమే, అలాగే తినాలనిపించేది నాకు. కానీ నేను ఒకటే ప్రార్థన చేసుకునేదాన్ని, ప్రభువా నాకేమీ తినాలనిపించొద్దు, ఎందుకంటే నా భర్త నేను ఇబ్బంది పెట్టకూడదు. నేను ఏది తీసుకురమ్మన్నా నా భర్త తీసుకురావడానికి సిద్ధంగా ఉంటారు. అప్పైనా చేయాలనుకుంటున్నాను, లేకపోతే నా భార్యకి ఇది ఇవ్వలేనేమో అని ఆయన బాధపడతారు. ప్రభువా అటువంటి ఆలోచనలు నాకు రానియొద్దని నేను ప్రార్థన చేసుకునేదాన్నండి. దేవుని బిడ్డలారా, కడుపు నిండా భోజనం లేని పరిస్థితి కదా. గంజి మీ అందరికీ తెలిసే ఉంటుంది. అన్నం ఉంచితే గంజి వస్తుంది కదా, ఆ గంజి వంపుకొని ఆ గంజిలో ఉప్పు వేసుకొని తాగిన దినాలు, అలా మారిపోయిన పరిస్థితులన్నీ. ఒక్కొక్క రోజు అనిపించేది, యేసయ్యా మమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడివి, మా చెయ్యి విడువని దేవుడివి, మమ్మల్ని విడువను ఎడబాయినన్నావు కదా, ఎందుకయ్యా వదిలేసావు, ఎందుకయ్యా మమ్మల్ని మర్చిపోయావు అని అనిపించేది. కానీ మరలా అనిపించేది, మా దేవుడు మమ్మల్ని విడువడు, మమ్మల్ని ఎడబాయడు ఆయన. కానీ ఒక ప్రార్థన చేసుకునే వరం ఏంటంటే, అయ్యా నువ్వు మమ్మల్ని పరీక్షిస్తున్నావని అర్థమవుతుంది, మమ్మల్ని పరిశోధిస్తున్నావని అర్థమవుతుంది. ఈ పరీక్షలో నిలబడే శక్తి మాకు ఇవ్వయ్యా. మేము కుడికి ఎడమకు తోటి వెళ్ళిపోవద్దు, నేను వదిలేసి వెళ్ళిపోవద్దు డాడీ అని ప్రతిరోజు ప్రేయర్ చేసుకునేవారు. ఇంత కష్టం ఉందంటే మా మమ్మీకి చెప్పినా డాడీకి చెప్పినా వారు ఏదో ఒక రీతిగా సహాయం చేస్తారు. కానీ నేను ఎవరికీ చెప్పేదాన్ని కాదు ఏ సమస్య కూడా. ఈ సమస్యలో ఎవరికైనా చెబితే వేలనగా మాట్లాడతారు, ఎవరైనా తక్కువగా చూస్తారని ఆ సమస్యలో దేవునికి మొర్ర పెట్టుకుని, ప్రభువా ఇది నువ్వు పరీక్షిస్తున్న సమయం, దీనిలో నిలబడే శక్తిని సామర్థ్యాన్ని మాకు ఇవ్వయ్యా. నువ్వైతే మాకేది తక్కువ చేయవు, ఏది ఇబ్బందులు పాలు చేయవు.
కానీ నువ్వు ఇచ్చే వరకు వెయిట్ చేస్తాం ప్రభా, నువ్వు ఇచ్చే వరకు వేచి చూస్తాం ప్రభా అని దేవుని కోసం నిలబడ్డామండి. దేవుని బిడ్డ, అవును, ఆ పరిస్థితిలో దేవుడు మమ్మల్ని ఎంతగా పరీక్షించాడంటే, సమస్య మీద సమస్య, కష్టం మీద కష్టం. హాస్పిటల్ కూడా ప్రెగ్నెంట్గా ఉన్నాను నేను. హాస్పిటల్కి వెళ్ళి కూడా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చెక్ చేయించుకోలేని పరిస్థితి. గవర్నమెంట్ హాస్పిటల్కి తిరువూరులో చాలా దూరం నడవాలి. అంత దూరం నడుచుకుంటూ వెళ్ళి మాకు పక్కన ఒక సహోదరు ఉంటే ఆ సహోదరుని తీసుకొని వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి గౌడ్ హాస్పిటల్లో చెక్ చేయించుకున్నానండి. డెలివరీ కూడా ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకునే స్తోమత మాకు లేని పరిస్థితి. గవర్నమెంట్ హాస్పిటల్లోనే 2 బిడ్డలు డెలివరీ అయినా నేను. బిడ్డలు పుట్టారు అనే సంతోషం కూడా లేని పరిస్థితి. ఆ బిడ్డలకు కూడా కడుపు నిండా భోజనం కూడా పెట్టుకోలేని పరిస్థితి. వరకు కడుపు నిండా పాలు కూడా పట్టలేని పరిస్థితి అండి. అప్పుడు ఆ రోజున గిద్దెడ పాలు, ఆ పాలు అప్పుడు చిన్న టీ గ్లాస్, దాన్ని గిద్దె అనేవారు. అది రూపాయిన్నర. ఆ రూపాయిన్నర కూడా లేని పరిస్థితి. ఒక్కసారి ఇవ్వలేకపోయేవారు ఆమెకి. కొన్ని రోజులు గడిచిన తర్వాత, 10 రోజులు అలా గడిచిన తర్వాత దైవజనుడికి ఎక్కడన్నా ప్రేయర్కి పిలిస్తే ఆ ప్రేయర్కి వెళ్ళి వస్తే వచ్చిన ధనముతో ఆ పాలకి అమౌంట్ కట్టేవారు. అలాగే బిడ్డలకు ఒక సెర్లాక్ కానీ ఏది పెట్టలేని పరిస్థితి. ఎంత భయంకరమైన పరిస్థితులండి. కానీ దేవుని బిడ్డలారా, ఆ కష్టాల్లో, కన్నీళ్ళలో, ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో సరైన వస్త్రం కూడా లేని పరిస్థితి. నా బ్లౌజెస్ అన్ని చినిగిపోతూ ఉండేవి. నిజంగా ఒక మ్యాచింగ్ బ్లౌజ్ కూడా ఉండేది కాదు నాకు. ఒక కాస్ట్లీ బ్లౌజ్ కూడా కొనుక్కుందామంటే చేతుల ధనం కూడా ఉండేది కాదు. ఎంతో భయంకరమైన పరిస్థితిలో దేవుని పని చేస్తూనే ఉన్నాం. అయినా దేవుని కోసమే వెళ్తూనే ఉన్నాం. దైవజనుడు ప్రతి గ్రామం తిరిగి వందలాది కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్ళి స్వార్థ ప్రకటిస్తూ వచ్చేవారు. ఆయన సేవకి వెళ్ళి వచ్చినప్పుడు నేను అడిగేదాన్ని, ఎవరైనా భోజనం పెట్టారా, ఎవరైనా పిలిచి భోజనం పెట్టారంటే ఎవరో పెట్టలేదనేవారు. మంచినీళ్ళు తాగి మండు టెంట్లో అండి మరి దైవజనుడు కచ్చిపు కట్టుకొని ముఖానికి సైకిల్ దొక్కుకుంటూ పరిచర్య చేసేవారు. ఎన్నో గ్రామాలకి వెళ్ళి స్వార్థ చెప్పేవారు. వీధుల్లో నిలబడి సాక్ష్యాన్ని ప్రకటించేవారు. కంజరగొట్టి స్త్రీలు పంపుల దగ్గర ఉంటే వారి దగ్గరికి వెళ్ళి సాక్ష్యం పంచేవాడు. సాక్ష్యాన్ని ట్రాక్స్ వేయించి కరపత్రాలు పెట్టి అందరికీ పంచి స్వార్థ ప్రకటిస్తూ ఉండేవారు. దేవుని బిడ్డలారా, ఇంటికి వచ్చేసరికి తినడానికి భోజనం ఉండేది కాదు కడుపు నిండా. ఎక్కడన్నా ప్రార్థనకి వెళ్తే ఎవరన్నా ఆ రోజుల్లో 10 రూపాయలు ఇస్తే చాలా గ్రేట్. 10 రూపాయలు ఎవరైనా ఇస్తే ఒక పెరుగు ప్యాకెట్, ఒక సాంబార్ ప్యాకెట్ తీసుకొని మరి దైవజనులు వచ్చేవారు. దాన్నే రైస్ వండుకొని ఆ రైస్లో ఇద్దరం కూడా షేర్ చేసుకొని తినే పరిస్థితిలో దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన పరిశోధన అంటే దేవుడు ఎంతగా పరీక్షించారంటే చాలా భయంకరమైన పరిశోధన మేము ఎదుర్కొన్నాం. దేవుడు వీరు ఉంటారా ఉండరు, అసలు వీరు వెళ్ళిపోతారా ఉంటారా, నిలుస్తారా నిలవరా సేవకని
దేవుడు ఏ రీతిగా పరిశీలించాలో ఆ రీతిగా పరిశీలన చేస్తూనే వచ్చాడు దేవాది దేవుడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అదే టైంలో నాకు బ్లడ్ అంతా తగ్గిపోయిందండి. సరైన పౌష్టిక ఆహారం లేకపోవడాన్ని బట్టి బ్లడ్ తగ్గిపోయింది. పెద్ద పాపను డెలివరీ అయిన తర్వాత సరైన భోజనం నాకు లేకపోవడాన్ని బట్టి రెండోసారి కన్సీవ్ అయినప్పుడు నా బ్లడ్ అంతా తగ్గిపోయింది. డాక్టర్ చెప్పారు, నీకు సిజరన్ పడింది మొదటి సమయంలో, మరలా కూడా సిజరన్నే చెయ్యాలి, నీకు బ్లడ్ చూస్తే చాలా తగ్గిపోయిందమ్మా అని డాక్టర్ చెప్పారు. నువ్వు పౌష్టిక ఆహారం తీసుకోవాలి, అలా అయితేనే నువ్వు డెలివరీ అవ్వగలుగుతావు, లేకపోతే నీకు కష్టం అని చెప్పి డాక్టర్ చెప్పారండి. అటువంటి సమయంలో డాక్టర్ చెప్పారు, ఒకవేళ బ్లడ్ ఇంక్రీజ్ కాకపోతే బ్లడ్ కొనాలి అని చెప్పి డాక్టర్ చెప్పినప్పుడు వాస్తవంగా మా బ్లడ్ కొనే స్తోమత మనకు లేదు. అటువంటి సమయంలో మా నాన్నగారు నా కోసం ప్రార్థన చేసేవారు, అలాగే దైవజన్ నా కోసం ప్రార్థన చేసేవారు. నేను కూడా ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఎవరెవరు రక్తం నాలో ఎక్కొద్దు, ఎవరెవరు రక్తం నాలో కలవద్దు, నువ్వు సర్వమును చేయగలిగిన దేవుడివి, నా శరీరాన్ని నిర్మించిన నిర్మాణకుడివి, నాకు ఏ అవయవాలు, నా ప్రతి ఒక్క అవయవాలు పొదిగిన దేవుడివి నాయన, రక్త మాంసాలు నాలో పొదిగిన దేవుడు కనుక నాకు నీ రక్తమే నాలోనికి ఎక్కించయ్యా, ఎవరిది వద్దు ప్రభు అని ప్రార్థన చేసుకునేదాన్ని. అలాగే సేవకుడు అలాగే ప్రేయర్ చేసేవారు, అలాగే నా తండ్రి గారు కూడా అలాగే ప్రార్థన చేశారు, మా మమ్మీ అందరూ ప్రార్థన చేసేవారు. అందరి ప్రార్థనల ఫలితంగా దేవుడు నాకు నూతన రక్తాన్ని ఇంక్రీజ్ చేశాడండి. మరి రెండోసారి కూడా సిజరన్ పడింది. చిన్న పాప పరిస్థితిలో పుట్టంగానే పురుట్లోనే తన పరిస్థితి అంతా కూడా తారుమారైపోయింది. ఎంతో భయంకరమైన పరిస్థితులు, శోధనలు ఎదుర్కొన్నాం. దేవుని బిడ్డలారా, నిజమే అటువంటి సమయంలో ఒక్కొక్కసారి అనిపించేది, ఎందుకయ్యా మా గూడు రేపుతున్నావు, ఎందుకయ్యా మా చెయ్యి విడిచిపెట్టావు, ఎందుకయ్యా మమ్మల్ని మరిచిపోయావు, అందరూ నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, అందరూ చిన్న చూపు చూస్తున్నారు, అందరూ తక్కువ చూపు చూస్తున్నారు, తృణీకరిస్తున్నారు, ఏంటయ్యా మా పరిస్థితి అని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉండేవారు. దేవుని బిడ్డలారా, దేవుడు అన్నాడు, ఆయన అన్నాడు, నిన్ను నాశనం చేయడానికి కాదు, మిమ్మల్ని పతనం చేయడానికి కాదు ఈ పరీక్షలు, మిమ్మల్ని పతనం గురి చేయడానికి చేయాలని కాదు నా ఆలోచన. దేవుడు అన్నాడు, మిమ్మల్ని గొప్పవారిగా చేయాలనేదే నా ఉద్దేశం అన్నాడు దేవుడు. మిమ్మల్ని నేను స్థిరపరచాలనుకుంటున్నా విశ్వాసాలు అన్నాడు దేవుడు. మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలోనికి నేను తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాను అన్నాడు దేవుడు. దేవుని బిడ్డ, అవును, ఈ రోజున దేవాది దేవుడు రెండంతలుగా ఆశీర్వదించి, ఈ రోజున దేవాది దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా మమ్మల్ని మార్చి ఉన్నాడు. ఈరోజు మేము తినడమే కాదు, అనేకులకు భోజనం పెట్టే ఆ కృపలోనికి దేవుడు మమ్మల్ని నడిపించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో కూడా కష్టాల్లో ఉన్నావేమో, కన్నీటి పరిస్థితుల్లో ఉన్నావేమో, ఇబ్బందులు గుండా నీ జీవితం వెళ్తుందేమో, ఈ రోజున శోధన వేదనలో అల్లాడిపోతున్నావేమో, నీ గూడు కూడా రేపబడిందేమో, ఈ రోజున దేవుని యొక్క పరీక్షలను ఉన్నావేమో. ఈ పరీక్ష నేను నాశనం చేయడానికి కాదు, ఈ పరీక్ష నేను విడిచిపెట్టడానికి కాదు, ఈ పరీక్ష నేను త్రోసివేయడానికి కాదు. ఈ పరీక్ష దేవుడు ఎందుకు పెడుతున్నాడంటే నీ రెండంతలుగా ఆశీర్వదించడానికే, రెండంతలుగా దీవించడానికే, నిన్ను గొప్ప చేయడానికే, నేను గొప్ప ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళడానికి. ఆయన ఎంత గొప్ప ఉన్నతమైన దేవుడు, అంత గొప్ప ఉన్నతమైన స్థాయికి నేను నడిపించడానికే ఈ రోజున దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడేమో. దేవుని బిడ్డలారా, అవును, యోబును అందుకే దేవుడు పరీక్షించాడు. యోబును పరీక్షించినప్పుడు దేవుని బిడ్డలారా, అన్ని సమస్తాన్ని కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది. తనకున్న సర్వాన్ని కోల్పోయాడండి. ఎంతో సౌఖ్యంగా సాగుతుంది యోబు జీవితం తెలుసా మీకు? యోబు
దేవుని వాక్యం సెలవిస్తుంది. అక్కడ యోబు గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, సాతానుడు అపవాది దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నువ్వు ఆయన చేతి పనిని దీవించావు గనుక ఆయన ఆశీర్వదించబడ్డాడు యోబు అని సాతానుడు అపవాది మాట్లాడుతున్నాడు దేవునితో. అంటే అంతకుముందు చిన్నగానే ప్రారంభమైంది తన జీవితం, కానీ దేవుడు తన చేతి పనిని ఆశీర్వదించిన తర్వాత మరి యోబు ఆ ఊజు దేశంలోనే గొప్ప ఉన్నతమైన స్థితికి వెళ్ళి ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిన తర్వాత యోబు ఎంతో జీవితం సుఖ సంతోషంగా సాగుతున్న వేళ, ఎంతో పశు సంపద ఉంది, ఎంతో ఆర్థిక సమృద్ధి ఉంది, చక్కని పిల్లలు కలిగి ఉన్నాడు, మంచి ఆరోగ్యం ఉంది, ఎంతో పనివారు ఉన్నారు, ఎంతో సౌఖ్యంగా సాగుతున్న వేళ యోబు యొక్క గూడు కూడా ఒక రోజున రేపబడిందండి. ప్రియ దేవుని బిడ్డలారా, యోబు ఏమైందంటే ఉన్నట్టుండి ఒక్కరోజే పశు సంపద కోల్పోవలసి వచ్చింది, ఉన్న ఆరోగ్యాన్ని కోల్పోవలసి వచ్చింది, బిడ్డలను కోల్పోవలసి వచ్చింది, తనకున్న సర్వస్వాన్ని కోల్పోవలసిన పరిస్థితి ఎదురైంది. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితుల్లో యోబు అంటున్నాడు, దేవుడు నన్ను శోధిస్తున్నాడు అని అనట్లేదు, కానీ ఆయన అంటున్నాడు, నేను ఈ యొక్క పరిశోధనలో నేను సువర్ణమై లేపబడతాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నేను పరిశోధించిన తర్వాత యోబుకి అర్థమైంది. హల్లెలూయా. ఎందుకనంటే నన్ను నాశనం చేయడానికి కాదు, ఎందుకనంటే నన్ను ఇబ్బందులు పాలు చేయాలని కాదు నా దేవుని ఉద్దేశం, ఏదో నాకు నష్టాన్ని కలుగు చేయాలని కాదు నా గూడు రేపింది దేవుడు. ఎందుకు నన్ను పరిశోధిస్తున్నాడు, ఎందుకు నన్ను పరిశీలిస్తున్నాడు అంటే నన్ను సువర్ణంగా మార్చడం కొరకే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోబు మాట్లాడుతున్నాడు అలాగా. చూడండి, యోబును నాశనం చేయాలని ఆ శ్రమ తన జీవితంలోకి రాలేదు, ఆ కష్టం తన జీవితంలోకి రాలేదు, ఆ బాధ యోబు జీవితంలోనికి దేవుడు ప్రవేశపెట్టలేదు. ఎందుకనంటే యోబును విశ్వాసంలో స్థిరపరచాలని, యోబును సువర్ణంగా మార్చాలని, యోబు యొక్క జీవితాన్ని గొప్పగా మార్చాలని దేవుడు ఆ యొక్క యోబు జీవితంలోనికి ఆ యొక్క పరిశోధన ప్రవేశింపజేసి ఉన్నాడు. ఆ యొక్క పరీక్ష యోబుకు పెట్టి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యోబు గూడు రేపబడింది. ప్రియ దేవుని పిల్లలారా, అవును, అందుకే యోబు గూడు రేపబడిన తర్వాత యోబుకు రెండంతల ఆశీర్వాదం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున శ్రమ, బాధ, కష్టం, వేదన, కన్నీటి పరిస్థితులు ఎందుకో తెలుసా? నీ జీవితంలో నీకు రెండంతల ఆశీర్వాదం తీసుకురావడానికి కొరకే. ఎందుకు నీ భక్తిగా ఉన్నా, ఈ రోజు నీ ఎంతో మరి దేవుని స్తుతించి ఆరాధిస్తున్నా, ఎంతగా దేవుని మహిమపరుస్తున్నా, దేవుని కోసం ఎన్నో కానుకలు ఇచ్చినా, దేవుని మందిరంలో ఏదో పరిచర్య చేస్తున్నా, నమ్మకంగా నువ్వు బ్రతుకుతున్నా, ఎందుకు నీ జీవితంలోనికి ఈ శ్రమ, కష్టం, బాధ, కన్నీటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అంటే నిన్ను నాశనం చేయాలని కాదు దేవుడు ప్రవేశపెట్టింది, నిన్ను ఇబ్బందులు పాలు చేయాలని కాదు దేవుని ఉద్దేశము, నిన్ను ఆయన సువర్ణంగా మార్చాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నీ మేలు కొరకే ఈ యొక్క శోధన, నీ యొక్క జీవితాన్ని స్థిరపరచడం కోసమే ఈ బాధ, ఈ నింద, వేదన, కష్టాలు, కన్నీటి పరిస్థితులు. ఎందుకంటే నిన్ను పటిష్టపరచడానికే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ శ్రమల అనంతరం ఏం జరగబోతుంది నీ జీవితంలో అనంటే రెండంతలుగా ఆశీర్వాదాలు రాబోతుంది నీకు. ఏం జరగబోతుంది నీ జీవితంలో అంటే ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో మేలు జరగబోతుంది. హల్లెలూయా. ఈ శ్రమల అనంతరం నీ జీవితంలో ఏం జరగబోతుందంటే నీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా మలచబోతున్నాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా మలచబోతున్నాడు, అనేక మందికి దీవెనకరంగా మార్చబోతున్నాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకయ్యా నేను నీతిగా బ్రతుకుతున్నా, నీకోసమే నేను పనిచేస్తున్నా అయ్యా, ప్రతి వారం క్రమం తప్పకుండా నీ మందిరానికి వెళుతున్నా, ప్రతిరోజు నేను వాక్యం చదువుకుంటా, ప్రతిరోజు నేను నీ పాదాల దగ్గర ప్రార్థన చేసుకుంటా, నీతిగా బ్రతుకుతున్నాను, పాపాన్ని విడిచిపెట్టాను, లోకాన్ని విడిచిపెట్టాను, లోక శ్రేయాన్ని వదిలేసుకున్నాను. ఎందుకయ్యా ఇంకా నా జీవితంలో కష్టాలు, ఎందుకయ్యా ఈ శ్రమలు, ఎందుకయ్యా ఈ శోధన, ఎందుకయ్యా ఈ ఇబ్బంది, ఎందుకయ్యా ఈ కన్నీటి పరిస్థితులని నువ్వు అనుకుంటున్నావు కదా. ఎందుకనంటే దేవుడు అంటున్నాడు, ఆయన ఎందుకు నిన్ను నాశనపరచడానికి కాదు, కానీ ఆయన అంటున్నాడు నువ్వు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలని అంటున్నాడు. నేను ఉన్నతమైన దేవుని కదా, అందుకని నువ్వు కూడా ఉన్నతమైన స్థితిలోకి రావాలనే నీ గూడు నేను రేపాను అంటున్నాడు ప్రభు. హల్లెలూయా.
అవును, ఆ రోజు పక్షి రాజు తన బిడ్డల గూడుని ఎందుకు రేపింది అనంటే ఆ పక్షి యొక్క పిల్లలకు, ఆ పక్షి రాజు పిల్లలకు, ఎందుకని ఆ పక్షి రాజు పిల్లలను ఉన్నతమైన స్థితిలో ఉంచాలని, ఆ పక్షి రాజు పిల్లలు ఎగరాలనేది, ఉన్నతంగా పై పైకి ఎగరాలనే, ఆ ఎగరడం నేర్పడం కోసమే పక్షిరాజు తన పిల్లలను కిందకి విడిచింది. కానీ మరణానికి అప్పగించలేదు, వదిలేయలేదు, ఆ కష్టాల్లో వదిలేయలేదు. అలాగే మమ్మల్ని కూడా కష్టాల్లో మా దేవుడు వదిలేయలేదు. ఆయన నమ్మదగిన దేవుడు అండి. ఇప్పుడు కూడా కూర్చుని నేను ఆలోచిస్తూ ఉంటా, ఆ శ్రమలు, బాధలు, కష్టాలు ఎలా దాటుకుని వచ్చాం. మా వల్ల అయితే కాదండి. ఆ కష్టాల్లో, కన్నీటి పరిస్థితుల్లో, ఆ ఇబ్బందికర పరిస్థితుల్లో దేవుడే ఆయన రెక్కల పైన మోసి మమ్మల్ని దాటించాడు. గట్టిగా చప్పలు కూడా దేవుని మైపరుచుదాం. అవునండి, నిన్ను కూడా ఆయన మోస్తున్నాడు. నీకు అర్థం కావట్లా? నేను మోస్తున్నాడు ఆయన, నిన్ను వదిలేయడు ఆయన. ఆ కష్టాల్లో నుంచి నేను బయటకు తీసుకొని వస్తాడు, గొప్పగా ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్తాడు. నేను యోబును ఆ రీతిగా ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్ళాడు. రెండంతలుగా దీవించబడ్డాడు మరలా యోబు. అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు యోబు. యోబుని ఎవరు కదిలించలేనంత గొప్ప ఉన్నతమైన స్థితిలోనికి రాగలిగాడు యోబు. ఈరోజు నీ జీవితంలో పోరాటం అందుకే, ఈ రోజులో నీ కష్టాలు, నీ జీవితంలో కష్టాల్లో అందుకే. ఎందుకో తెలుసా? నేను స్థిరమైన విశ్వాసం నిలబెడుతున్నాడు. నీ జీవితం మీదకు కష్టాలేక మళ్ళీ వచ్చినా, గాలి తుఫానులే నీ మీదకు వచ్చినా, ఇంకా సాతాను శత్రువే నీ మీదకు దాడి చేయడానికి లేచినా, దేవుడు నీకు పోరాడడం ముందుగానే నేర్పి ఉన్నాడు. ఎందుకంటే నేను సాతానుడు, దుష్టుడు నిన్నేమి చేయకుండా ఉండడం కోసం నీకేం చేశాడు? దేవుడు పోరాటం నేర్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను వదిలేనంటున్నాడు దేవాది దేవుడు. నీకు తోడుగా ఉండి నేను నడిపించే దేవుడుగా నీ దేవుడున్నాడు. ఈ రోజున నువ్వు భయపడవలసిన అవసరం లేదు, కృంగిపోవలసిన అవసరం లేదు. ఈ కష్టాలు, కన్నీరు, పరిస్థితులు, నిందలు, వేదనలు ఎల్లకాలం ఉంటాయేమో అనుకోవద్దు. ఇవన్నీ ఎందుకు వచ్చి నీ జీవితంలో అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడే నిన్ను పరీక్షిస్తున్నాడు, దేవుడే నిన్ను పరిశోధిస్తున్నాడు. ఈ పరీక్షలో నువ్వేం చేయాలనంటే నెగ్గాలనేది ఆయన ఆలోచన. ఎంత గట్టిగా చెప్పలు కూడా దేవుని మైపరుచుదామా? ఏమవ్వాలి? నువ్వు నెగ్గాలి, విజయం పొందుకోవాలి, పోరాడి గెలవాలి. అది నీ తండ్రి ఆలోచన, అది నీ దేవుని యొక్క ఆలోచన. నువ్వు నడుస్తూ ఉంటే, నువ్వు ఎగురుతూ ఉంటే నీ దేవుడు సంతోషిస్తాడు. ఆ పక్షిరాజు ఆ బిడ్డల్ని విడిచిపెట్టేటప్పుడు చాలా బాధ కలిగింది. నా బిడ్డల్ని వదిలేస్తున్నానే అని బాధపడింది. నా బిడ్డల్ని వదిలేయాల్సిన పరిస్థితి వచ్చిందే అని పక్షిరాజు గుండెలో బాధ. కానీ ఆ బాధను వదులుకొని కూడా, ఆ బాధను దాచిపెట్టుకొని కూడా బిడ్డలు వదిలేసింది. ఆ బిడ్డలకు వదిలేసిన సమయంలో మరలా అవి రెక్కలు చాపి ఎగురుతూ ఉన్నప్పుడు ఆ పక్షిరాజు సంతోషపడుతుంది, ఆ పక్షిరాజు ఆనందిస్తుంది. నా బిడ్డలకి నేను ఎగరడం నేర్పాను. నా బిడ్డలకి ఏ శత్రువు ముట్టడుగా, ఏ దుష్టుడికి నా బిడ్డలు చిక్కరుక, నా బిడ్డల మీద ఏ అపవాదికి రాడుక. ఎందుకంటే పోరాడే శక్తిని, పోరాడే ఒక జీవితాన్ని అవి నేర్చుకున్నాయిక. శత్రువుకు అందనంత ఎత్తుగా ఎదగడం నేర్చుకున్నాయి ఆ పక్షిరాజులు బిడ్డలు. అందుకే తల్లి సంతోషిస్తుంది. నీ దేవుడు కూడా అంతే నాన్న, నీ తండ్రి కూడా అంతే నాన్న. నువ్వు అపవాదికి అందనంత ఎత్తుగా నువ్వు ఎదగాలని, ఆ ఏ శత్రువు నిన్ను ముట్టకుండా నువ్వు ఆ శత్రువుని జయించాలని, ఆ శత్రువు మీద పోరాడి గెలవాలని, ఆ శత్రువు చేతులలో నాశనం అయిపోకూడదని. అందుకని ఆయనకు బాధ కలిగిన ఒక్కొక్కసారి నిన్ను విడిచిపెడుతున్నాడు. ఎందుకంటే నీకు నడక నేర్పాలని, ఎందుకంటే ఈ శోధన జయించే శక్తిని పొందుకోవాలని. అందుకే ఒక్కొక్కసారి ఆయనకు బాధ ఉన్నా, ఆయనకు కష్టం అనిపించిన ఒక్కొక్కసారి చెయ్యి వదులుతున్నాడు. అలాగా దేవుని బిడ్డ చెయ్యి వదులుతున్నాడని కానీ నేను మరణానికి అప్పగించడు ఆయన, నేను నాశనానికి అప్పగించడు ఆయన.
ఇక నువ్వు తట్టుకోలేకపోతున్నావు అనుకునే సమస్య, ఇక ఆ పోరాటంలో ఇక నువ్వు నలిగిపోతున్నావు అనుకునే సందర్భంలో మరలా ఆయన చెయ్యి అందించి నిన్ను లేవనెత్తే దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా! అంత గొప్ప దేవుడు నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య, అంత మంచి తండ్రి నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య. అందుకే ఈరోజు శ్రమలో ఉన్నావేమో, ఈ రోజున శోధనలో ఉన్నావేమో, ఈ రోజున పరీక్ష సమయంలో ఉన్నావేమో, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడేమో. ఒకవేళ బిడ్డ దేవుని పరీక్షలో నువ్వు ఉన్నావేమో, నిన్ను పరీక్షిస్తున్నాడేమో దేవుడు. ఎందుకో ఆ పరీక్ష అంటే నీకు నడక నేర్పాలని, ఎందుకో పరీక్ష ఆ శోధన అంటే నువ్వు ఉన్నతమైన స్థితికి ఎదగాలని, ఎందుకో ఈ యొక్క పరీక్షలు నీకంటే నువ్వు ఎత్తుగా ఉన్నతంగా ఎగరాలనేది దేవుని యొక్క ఆశ. నాన్న, శత్రువుకు అందనంత ఎత్తుగా నువ్వు ఎదగాలి, శత్రువు దొరకనంత ఉన్నతంగా నువ్వు ఉండాలి. అది నీ తండ్రి ఆలోచన, అది నీ దేవుని యొక్క ఆలోచన. అందుకే నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. ఈ శ్రమలో శోధనలు కొన్ని రోజులే, తర్వాత నీకు రెండంతల దీవెన రాబోతుంది, రెండంతల ఆశీర్వాదం రాబోతుంది, రెండంతల మేలులతో నేను నింపబోతున్నాడు. గొప్ప దీవెన మీరు పొందుకోబోతున్నారు, గొప్ప ఆశీర్వాదాలకు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా మిమ్మల్ని మార్చబోతున్నాడు దేవాది దేవుడు. దేవుని బిడ్డలారా, అందుకే నీ దేవుణ్ణి నువ్వు ఎప్పుడు కూడా విడవద్దు. కష్టాలు ఉన్నాయని, కన్నీటి పరిస్థితులు ఈరోజు నీకు ఎదురైనాయని, ఈరోజు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఒకవేళ ఆయన వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్నావేమో, ఆయన వదిలించుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నావేమో, ఆయన వదిలేయాలనుకునే ఒక ఆలోచనలోకి వచ్చేసావేమో. దేవుని బిడ్డలారా, ఈ కష్టాలు, ఈ కన్నీటి పరిస్థితులు నిన్ను షైన్ చేయడానికే తప్ప, నిన్ను సువర్ణంలాగా మార్చడానికే తప్ప, నిన్ను ఇబ్బందులు పాలు చేయడానికి కాదు. అందుకనే నువ్వు దేవుణ్ణి విడవద్దు, దేవుణ్ణి మరవద్దు. దేవుని వదిలేస్తే నువ్వు ఎక్కడ బ్రతకగలుగుతావు? దేవుని వదిలేస్తే నువ్వు ఎక్కడ జీవించగలుగుతావు? ఆయన వదులుకొని నీకు ఎక్కడ మనుగడ ఉంది? ఆయన వదిలేస్తే నువ్వు ఎక్కడ ఉంటావు నాన్న? అందుకే కొన్ని రోజులే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే దేవుని చేత పరీక్షలో ఉన్నారో, ఎవరైతే దేవుడి చేత పరిశోధించబడుతున్నారో, మీకు దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట, ఈ పరీక్ష నీ మేలు కొరకే, నీ ఆశీర్వాదం కొరకే, నీ దీవెన కొరకే, నీ సమృద్ధి కొరకే, రెట్టింపు ఆశీర్వాదం నీకు రావడం కొరకే, నీ జీవితంలో గొప్ప మేలులు జరగడం కోసమే ఈ రీతిగా నేను పరీక్షించి దేవుని యొక్క ఆలోచన ఏంటంటే ఉన్నతమైన ఆయన రాజ్యంలోనికి నేను తీసుకుని వెళ్ళాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనున్న రాజ్యం నువ్వు చేరుకోవాలని, ఆయనున్న దేశంలో నువ్వు వెళ్ళాలని. అదే ఇజ్రాయేల్ ప్రజలకు చెబుతున్నాడు. వారు అనుకున్నారు, అరణ్య ప్రయాణాలు ఏంటి శోధన, ఏంటి బాధ, ఏంటి కష్టాలు, ఏంటి పోరాటాలు అనుకున్నారు. ఆ పోరాటాలు, అవి యుద్ధాలు ఎందుకనంటే వారిని వాగ్దాన భూమిలోకి తీసుకొని వెళ్ళాలని. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో కూడా అంతే. ఈ రోజున శత్రువు మీద నీకు పోరాటం నేర్పుతున్నాడు దేవుడు. శత్రువు మీద నీకు విజయాన్ని ఇస్తాడు దేవాది దేవుడు. విజయాన్ని ఇచ్చి ఆయనున్న రాజ్యంలోకి నిన్ను చేర్చాలనుకుంటున్నాడు, ఆయనున్న దేశంలోకి నిన్ను తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడు. అంత గొప్ప ఆశీర్వాదం నీకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఈ రోజు నీకు పరీక్ష, అందుకే ఈ రోజు నా శోధన, అందుకే ఈ రోజు నా కన్నీటి పరిస్థితులు ఇవి ఎల్లకాలం ఉండవు. వీటిని దాటించి దేవాది దేవుడు రెండంతల ఆశీర్వాదంతో నింపి ఆయన రాజ్యంలో నిన్ను చేర్చబోతున్నాడు, ఆయన రాజ్యంలోకి తీసుకుని వెళ్ళబోతున్నాడు. అందుకనే జయించిన వారికే సింహాసనం అది. హల్లెలూయా, హల్లెలూయా. అవును, ఆయన పరీక్షలో విజయాన్ని పొందుకున్న నీకు, నాకు, మనకు ఆయన సింహాసనాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అది ఎవరు ఇవ్వలేని సింహాసనం కదా, ఎవరు ఇవ్వలేని సింహాసనం. ఇక్కడ భూమి మీద సింహాసనం కోసం ఎంతోమంది కొట్టుమిట్టాడుతున్నారు కదండి. అందుకే కదా ఎలక్షన్లో ఈ రోజున ఎంతోమంది ఆర్భాటంగా జరుగుతుంది. ఈ లోకంలో సింహాసనం 5 సంవత్సరాలు ఉంటుంది, తర్వాత మరలా మారిపోతూ ఉంటుంది. కానీ దేవుడు నీ కోసం, నా కోసం అనుగ్రహించే సింహాసనం యుగ యుగాలు ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా,
ఆ సింహాసనం చేరాలని అంటే ఈ పరీక్ష నీకు తప్పదు. ఆ సింహాసనం చేరుకోవాలంటే ఈ శోధనను జయించక తప్పదు. ఆ రాజ్యంలోకి నువ్వు వెళ్ళాలి. ఉన్నతమైన సింహాసనం దేవుడు అంటున్నాడు, నేను నా ప్రక్కన సింహాసనం వేస్తానని దేవుడు అంటలా, యేసయ్య అంటున్నారు, నా సింహాసనం నీకు ఇస్తానంటున్నాడు ప్రభు. హల్లెలూయా. ఎవరి సింహాసనం? యేసయ్య సింహాసనం మనకు రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ఆలోచన, నీ తండ్రి నా తండ్రి ఆలోచన ఏంటంటే ఆ సింహాసనంలో నిన్ను చూసుకొని నన్ను చూసుకొని మురుసుకోవాలనుకుంటున్నాడు దేవుడు, మురిసిపోవాలనుకుంటున్నాడు దేవుడు. ఆ సింహాసనం నెక్కించాలని ఆశపడుతున్నాడు. ఆ సింహాసనంలోకి మనం కూర్చుండి పెట్టాలని ఆశపడుతున్నాడు. అందుకే ఈ రోజున దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ శోధన కొన్ని రోజులే, ఈ ఇబ్బందులు కొన్ని రోజులే, ఈ కష్టాలు కొన్ని రోజులే. వీటన్నిటిని జయించి నువ్వు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళబోతున్నావు, గొప్ప ఆశీర్వాదంలోకి అడుగు పెట్టబోతున్నావు. అందుకే ఈ రోజు నువ్వు చింతపడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. ఈ రోజు నీ గూడు రేపబడినా నువ్వు చింతపడవలసిన అవసరం లేదు. అంతకంటే గొప్ప గూడు నీకు కట్టబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అది స్థిరమైన గూడు అండి. అది ఎవరు కూడా తీసివేయలేని గూడు. అది యుగ యుగాలు నిలిచే గూడు. అది హల్లెలూయా. నీతి సూర్యుడు నిలిచే గూడు. అది సూర్య చంద్రులు అక్కర్లు లేని గూడు. అది ఆకలి దప్పులు లేని గూడు. అది అక్కడికి తీసుకుని వెళ్ళాలనుకున్నాడు దేవుడు నిన్ను. ఆ రాజ్యంలో నిన్ను ప్రవేశింపచేయాలనుకున్నాడు దేవుడు. అవన్నీ ఆ రాజ్యం చేరాలంటే కొన్ని పోరాటాలు తప్పవు, కొన్ని యుద్ధాలు తప్పవు, కొన్ని సమస్యలు తప్పవు, కొన్ని కన్నీటి పరిస్థితులు తప్పవు. కానీ వాటిలో నీ దేవుడిని చెయ్యి విడివడు, రెక్కల మీద మోసుకొని నిన్ను నడిపిస్తాడు, లేవనెత్తుతాడు. అందుకని నువ్వు భయపడవలసిన అవసరం లేదు, కృంగిపోవలసిన అవసరం లేదు. ఎందుకయ్యా నా గూడు రేపేవని ఇప్పటి వరకు నువ్వు బాధపడుతున్నావేమో. ఈరోజు ప్రభు నీతో మాట్లాడారు. నీ గూడు ఎందుకు రేపబడిందో ఆయన నిన్ను ఉన్నతంగా దీవించడానికి, నిన్ను ఉన్నతంగా ఆశీర్వదించడానికి, ఉన్నతమైన రాజ్యంలో నిన్ను చేర్చడానికి, రెండంతల ఆశీర్వాదంతో నిన్ను నింపడానికి నీ గూడు రేపబడింది. అంతేగాని నిన్ను నాశనం చేయాలని కాదు, నీ జీవితం పతనమైపోవాలని కాదు. ఒకడెప్పుడు చూస్తున్నాడు నిన్ను పతనం చేయాలని, ఒకడెప్పుడు నిన్ను చూస్తున్నాడు నిన్ను నాశనం చేయాలని. వాడి లాంటి వాడు కాదు మన దేవుడా, అపవాది లాంటి వాడు కాదు మన దేవుడా. అపవాది ఎప్పుడు నిన్ను నాశనం చేయాలనుకుంటాడు. అందుకే వాడు శోధిస్తాడు, నిన్ను నాశనం చేయాలని చూస్తాడు. కానీ దేవుడు నిన్ను పరిశోధించి, నేను పరిశీలించి, నీకు పరీక్ష పెట్టి ఆయన ఉన్నత రాజ్యానికి తీసుకుని వెళ్తాడు. అందుకే కృంగిపోవలసిన అవసరం లేదు. ఆ పక్షిరాజు ఎందుకు గూడు రేపింది? ఈరోజు ప్రభు మాట్లాడారా, ఆ బిడ్డలు బాధపడినాయి, నా తల్లి గూడు రేపుతుంది, మా జీవితం నాశనం అయిపోయింది, మా బ్రతుకు నాశనం అయిపోయింది, ఎన్నో ఆలోచనలు చేసుకున్నాం, ఎన్నో ఊహలు ఊహించాం, అన్నీ కూడా తారుమారైపోతున్నాయి అనుకుని ఆ పక్షిరాజు బిడ్డలు అనుకున్నాయి. కానీ ఆ పక్షిరాజు గూడు ఎందుకు రేపిందో ఆ పక్షిరాజు బిడ్డలకు తర్వాత అర్థమైంది. తల్లినప్పుడు ముద్దులు పెట్టుకుంటున్నాయి, తల్లినప్పుడు కౌగిలించుకుంటున్నాయి. మమ్మీ, నువ్వు కనుక మా గూడు రేపకపోతే ఈ రోజున మా రెక్కలున్నాయని కూడా మాకు తెలియదు, ఎగరాలని కూడా మాకు తెలియదు, ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని మాకు తెలియదు, ఆ శత్రువు బారిలో పడిపోయి మా జీవితాలు నాశనం అయిపోయాయి. కానీ ఈరోజు నువ్వు గూడు రేపబట్టే అమ్మ మేము ఈ రోజున గొప్ప స్థితిలోనికి వచ్చామని ఆ బిడ్డలు ఆ తల్లిని పొగుడుతున్నాయి. ఈరోజు నీ దేవుని కూడా అంతే. తెలుసుకో ఆయన ప్రేమను, ఆయన ప్రేమ తెలుసుకో, ఆయన కృప తెలుసుకో. ఆయన చేసేది ప్రతి ఒక్కటి నీ మేలు కోసమని తెలుసుకో. ఆయన జరిగించేది ప్రతి ఒక్కటి మన మేలు కానీ మనం తెలుసుకొని ఆయనకు లోబడి, ఆయనకు హత్తుకొని, ఆయన కొరకు జీవిస్తే ఆయన రాబోతున్నాడు రారాజుగా. ఆయన రాజ్యంలోనికి మనం తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు, ఆ ఉన్నతమైన రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు. అపవాది చేతులను చిక్కపడకుండా ఆ అపవాదిని జయించి ఉన్నతమైన రాజ్యంలోకి నేను తీసుకుని వెళ్ళడానికి దేవుడు రాబోతున్నాడు. కనుక ఈ రాత్రి ఆయన నమ్ముతున్నావా? ఈ రాత్రి ఆయనను విశ్వసిస్తున్నావా? నీ గూడు ఆయన రేపింది నిన్ను నాశనపరచడానికి కాదని, నీ గూడు రేపింది నిన్ను ఇబ్బందులు పాలు చేయడానికి కాదని, నిన్ను ఉన్నతంగా దీవించడానికని నమ్మినట్లయితే మోకరించు, ప్రార్థన చేసుకో. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందామా? థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడ మహోన్నతుడ నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ రాత్రి అమూల్యమైన సందేశం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. అవును
అయ్యా 5వ ద్వితీయోపదేశకాండం 32:11 మాట్లాడుతున్నావు. ఆ పక్షిరాజు ఎందుకు గూడు రేపింది, ఎందుకు గూడు రేపిందో నువ్వు వివరణ ఇచ్చి ఉన్నావయ్యా. అవునయ్యా, పక్షిరాజే కాదు, మమ్మల్ని కూడా ఒక్కొక్కసారి మా గూడులు కూడా నువ్వు ఎందుకు రేపుతావో మాతో మాట్లాడావు అయ్యా. అవును, శ్రమ, బాధ, శోధన, కష్టాలు ఇవన్నీ మా యొక్క పరీక్షించడం కోసమే, మమ్మల్ని స్థిరంగా నీలో నిలపడం కోసమే, మమ్మల్ని ఇబ్బంది పాలు చేయాలని కాదు, మా జీవితంలో నష్టాలు కలిగించాలని కాదు, కానీ మమ్మల్ని ఇబ్బందులు పాలు చేయాలని కాదు, కానీ మమ్మల్ని ఆశీర్వాదకరమైన జీవితంలోనికి తీసుకొని వెళ్ళాలని, ఏ శత్రువుకి అందనంత ఉన్నతంగా మేము ఎదగాలని, ప్రతి పోరాటంలో విజయాన్ని పొందుకొని నీ రాజ్యం చేరాలనే ఉద్దేశంతో అయ్యా మా గూడు ఒక్కొక్కసారి నువ్వే రేపుతున్నావని ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. అవునయ్యా, నేను ఇన్ని రోజులు ఎందుకయ్యా ఈ శ్రమ, బాధ, కష్టం, వేదనని కృంగిపోతూ వచ్చాం, కానీ అయ్యా ఈ శ్రమల్లో మమ్మల్ని ఉంచనని వీటన్నిటి నుంచి దాటించి నిండైన ఆశీర్వాదంలోకి మమ్మల్ని నడిపించబోతున్నందుకు నీకే వందనాలయ్యా. ఎంతమంది ఈ రోజున ఈ పరీక్షలో ఉన్నారో అయ్యా, నువ్వు పెట్టిన పరీక్షలో ఉన్నారేమో, వారందరినీ రాత్రి దర్శించి నువ్వు మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు. ఈ పరీక్షలో ప్రతి ఒక్కరు విజయం పొందుకొందురుగాక, విజయం సాధించుదురుగాక. అయ్యా నా తండ్రి నాయనా, ఉన్నతమైన స్థితిలోనికి వారు నడిపించబడుదురుగాక. ఈ శ్రమలైన అనంతరం ఒక సువర్ణం వలె వారు మార్చబడుదురుగాక. రెండంతల ఆశీర్వాదంతో వారు నింపబడుదురుగాక. ఉన్నతమైన నీ రాజ్యములోనికి వారు నడిపించబడుదురుగాక. తండ్రి, అటువంటి కృపలోనికి మమ్మల్ని అందరూ నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. మా చేయి విడువని దేవుడుగా అయ్యా, మమ్మల్ని విడువని ఎడబాయని దేవుడుగా, కష్టాల్లో కన్నీటి పరిస్థితుల్లో కూడా మాకు అండగా నిలిచే దేవుడుగా మీరు మాకున్నందుకు వందనాలయ్యా. నువ్వు లేకుండా మేము ఏ శ్రమను దాటి రాలేమయ్యా. నువ్వు లేకుండా ఏ ఇబ్బందిని మేము జయించలేమయ్యా. మాతోనే ఉండి ఆ విజయవంతమైన జీవితాన్ని మాకు ప్రసాదిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, విత్తబడిన ప్రతి మాట ప్రతి హృదయంలో ఫలభరితంగా మార్చినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తూ, ఆ రీతిగానే ప్రభా లైవ్ చూస్తున్న బిడ్డలను కూడా దీవించు నాయన. పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. రెండంతల ఆశీర్వాదం వారు పొందుకుందురుగాక. అయ్యా నీ రాజ్యం కొరకు, నీ రాకడ కొరకు ప్రతి ఒక్కరూ సిద్ధపడే కృపలోనికి నడిపించమని నజరేయుడని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడుగా ఉండి నడుపునుగాక. ఆమేన్.